ఏలూరు జిల్లా చాట్రాయిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేర్ని నాని కూటమి నేతలు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పార్థసారథిపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. జనాలకి కనబడకుండా మెరుపు పర్యటనలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్నారన్నారు పేర్ని. ఎర్రమట్టి క్యాసినోలతో కోట్లు వెనకేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. క్యాసినో కమిషన్లు రావట్లేదని లోకేష్ దాడులు చేయించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సినిమాలో ఉండదు, పెళ్లి చూపులు కూర్చోబెట్టే రామ్మ మెరుపుతే కంటే కనపడదు ఎవరికి పిల్లలకి. అదేంటండి కనపడే మా అమ్మాయి సిగ్గండి అంటాడు, అట్లా సక్కుమని వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చాట్రాయి మనలో వచ్చేలేండి, ఎప్పుడు వచ్చేయండి, అదే వచ్చి వెళ్ళిపోయా అంటారు. రామ్మ మెరుపుగా అంటే మమ్మల్ని సక్కుమని వచ్చి పంపిస్తా అట్లా వచ్చి అది ఎవరికి తెలియదు. ఆ ఊళ్ళో కార్యకర్తలకు కూడా ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారు నాకు చెప్పలేదు, వచ్చే వెళ్ళిపోయారు. ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ. ఎర్రమట్టి 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 బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. ఇవాళ పేకాట, క్యాసినో, మీర్జాపురం క్యాసినో, మీర్జాపురమేగా. ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈయన శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. నాకు తెలవకుండా ఏంటి వ్యాపారం నాకు పంపించకుండా మనదేమో చీకట్ల వ్యాపారం పెట్టాడు. లోకేష్ ఎందుకు వేసాడంటే మొన్న ఇక్కడ సీటు పోయిన ఆయన ఆ గొల్లపూడి అతను ఇద్దరు కలిసి సార్ మనకు మీకు పంపకుండా వేసేస్తున్నారు సార్ అనగానే మొత్తం వచ్చారు కూడా తబా కొట్టాడు. ఏలూరు జిల్లా చాట్రాయిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేర్ని నాని కూటమి నేతలు ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పార్థసారథిపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. జనాలకి కనబడకుండా మెరుపు పర్యటనలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్నారన్నారు పేర్ని. ఎర్రమట్టి క్యాసినోలతో కోట్లు వెనకేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. క్యాసినో కమిషన్లు రావట్లేదని లోకేష్ దాడులు చేయించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సినిమాలో ఉండదు, పెళ్లి చూపులు కూర్చోబెట్టే రామ్మ మెరుపుతే కంటే కనపడదు ఎవరికి పిల్లలకి. అదేంటండి కనపడే మా అమ్మాయి సిగ్గండి అంటాడు, అట్లా సక్కుమని వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చాట్రాయి మనలో వచ్చేలేండి, ఎప్పుడు వచ్చేయండి, అదే వచ్చి వెళ్ళిపోయా అంటారు. రామ్మ మెరుపుగా అంటే మమ్మల్ని సక్కుమని వచ్చి పంపిస్తా అట్లా వచ్చి అది ఎవరికి తెలియదు. ఆ ఊళ్ళో కార్యకర్తలకు కూడా ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారు నాకు చెప్పలేదు, వచ్చే వెళ్ళిపోయారు. ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ. ఎర్రమట్టి 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 బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. ఇవాళ పేకాట, క్యాసినో, మీర్జాపురం క్యాసినో, మీర్జాపురమేగా. ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈయన శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. నాకు తెలవకుండా ఏంటి వ్యాపారం నాకు పంపించకుండా మనదేమో చీకట్ల వ్యాపారం పెట్టాడు. లోకేష్ ఎందుకు వేసాడంటే మొన్న ఇక్కడ సీటు పోయిన ఆయన ఆ గొల్లపూడి అతను ఇద్దరు కలిసి సార్ మనకు మీకు పంపకుండా వేసేస్తున్నారు సార్ అనగానే మొత్తం వచ్చారు కూడా తబా కొట్టాడు.